Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic permutations and combinations. Exercise 60 Roman number 3 లోని ఫస్ట్ ప్రాబ్లం నుంచి డిస్కస్ చేద్దాం. సో ప్రూవ్ దట్ 4nc 2n సో 2ncn ఈక్వల్స్ టు సో మనం LHS తీసుకొని RHSని ప్రూవ్ చేద్దాం. సో సొల్యూషన్ LHS equals to 4nc 2n సో 2nc en. సో మనకి ఎన్సిఆర్ ఫార్ములా అయితే ఐడియా ఉంది. సో n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ n మైనస్ r ఫ్యాక్టోరియల్. సో సేమ్ n ప్లేస్లో అయితే 4n ఉంది, r ప్లేస్లో అయితే 2n. సో ఇక్కడ కూడా n ప్లేస్లో 2n, r ప్లేస్లో n. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సో 4n ఫ్యాక్టోరియల్ by 2n factorial so 2n 4n minus r so 2n so next 2n factorial by n factorial so 2n minus n factorial. సో న్యూమరేటర్లో ఉండేది యాజ్ ఇట్ ఈస్ ఇలానే రాసేద్దాం. సో n ఫ్యాక్టోరియల్ సో ఇది డినామినేటర్ సో 2n ఫ్యాక్టోరియల్ సో 2 టైమ్స్ అయితే ఉంది సో 2n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ సో ఇంటూ సో ఇక్కడ మనకి డినామినేటర్ సో ఇదేమవుతుంది మనకి న్యూమరేటర్లో ఉంటుంది. సో n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ స్క్వేర్ సో ఇది యాజ్ ఇట్ ఈస్ డినామినేటర్లో ఉంది సో డినామినేటర్ సో 2n ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు మనం 4n ఫ్యాక్టోరియల్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో 4n ఫ్యాక్టోరియల్ని మనం ఎలా రాసుకోవచ్చు సో ఈక్వల్స్ టు సో 4n ఫ్యాక్టోరియల్ సో ఒక్కొక్కటి డిక్రీజ్ చేసి రాద్దాం. సో 4n సో 4n మైనస్ 1 సో 4n మైనస్ 2 4n మైనస్ 3 అండ్ సో ఆన్ సో 1 వరకు మనం రాసుకుందాం. సో 6 ఇంటూ 5 ఇంటూ 4 3 2 1 సో ఫ్యాక్టోరియల్ని మనం ఎక్స్పాండ్ చేసాం. సో నెక్స్ట్ డినామినేటర్లో 2n ఫ్యాక్టోరియల్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో 2n ఫ్యాక్టోరియల్ స్క్వేర్ కదా సో 2n సో డిక్రీజ్ సో 2n మైనస్ 1 so 2n minus 2 2n minus 2n minus 3 and so on so 5 into 4 into 3 into 2 into 1 సో మొత్తానికి కలిపి హోల్ స్క్వేర్ సో ఇంటూ సో n ఫ్యాక్టోరియల్ స్క్వేర్ని సో 2n ఫ్యాక్టోరియల్ని ఏం చేంజ్ చేయట్లేదు సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసాం. సో ఇప్పుడు సో ఇందులో మనకి 4n సో 4n మైనస్ 1 4n మైనస్ 2 సో 1 వరకు అయితే ఉంది. సో ఇందులో మనం ఈవెన్ నెంబర్స్ని ఆడ్ నెంబర్స్ని సపరేట్గా రాసుకుందాం. సో మల్టిప్లికేషన్లో ఉంది సో మళ్ళీ మనం యాజ్ ఇట్ ఈజ్ ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ని మల్టిప్లై చేసామంటే మళ్ళీ మన వాల్యూ అయితే మనకి వస్తుంది. సో ఫస్ట్ మనం ఈవెన్ నెంబర్స్ని సపరేట్గా రాసుకుందాం. సో 4n సో 4n మైనస్ 2 4n మైనస్ 4 అండ్ సో ఆన్ సో 6 ఇంటూ 4 ఇంటూ 2 సో ఇవైతే ఈవెన్ నెంబర్స్ని సపరేట్ చేసాం. సో నెక్స్ట్ యాడ్ నెంబర్స్ని రాసుకుందాం ఆడ్ నెంబర్స్ని. సో 4n మైనస్ 1 సో 4n మైనస్ 3 సో అండ్ సో ఆన్ 5 3 1 సో ఇదే కదా ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్. సో ఈవెన్ నెంబర్స్ని ఒక బ్రాకెట్లో ఆడ్ నెంబర్స్ని ఒక బ్రాకెట్లో రాసుకున్నాం. నెక్స్ట్ సో డినామినేటర్లో ఉండే వాటిని కూడా మనం
ఈవెన్ నెంబర్స్ని ఆడ్ నెంబర్స్ని సపరేట్గా రాసుకుందాం. సో 2n minus 2, 2n minus 4 and so on. So 6, 4, 2. సో నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కదా. సో 2n minus 1, 2n minus 3 and so on 5, 3, 1. సో ఇది మొత్తం స్క్వేర్ కదా కలిపి ఉండేది. సో స్క్వేర్ రాసుకుందాం. ఇంటూ స్క్వేర్. సో వీటి కూడా స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్ ఉంది. సో రెండిటికి స్క్వేర్. సో ఈ టర్మ్స్ అయితే ఏం చేంజ్ చేయలేదు. సో యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు మనం ఈ టర్మ్స్లో నుంచి ఈ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇందులో అన్నిట్లో నుంచి మనం 2ని కామన్ తీయచ్చు. సో మళ్ళీ ఈ డినామినేటర్లో కూడా ఈ ఈవెన్ నెంబర్స్లో నుంచి అన్నిట్లో నుంచి మనం 2ని కామన్ తీయచ్చు. సో 2ని కామన్ తీసి రాద్దాం. సో 2 into 2n. సో ఈ టర్మ్లో అయితే 2ని కామన్ తీసామంటే మనకి మిగిలేది 2n minus 1. సో ఈ టర్మ్లో 2ని కామన్ తీసామంటే సో 2n minus 2 అండ్ సో ఆన్. సో 6ని ఎలా రాసుకోవచ్చు? 3 into 2, 2ని 4ని 2 into 2, సో 2 into 1. సో ఇది. సో దీన్ని అయితే ఏం చేంజ్ చేయట్లేదు. సో యాజ్ ఇట్ ఈజ్ రాసేద్దాం. సో 4n minus 1 అండ్ సో ఆన్ 5 into 3 into 1. సో ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లో కూడా మనం 2ని కామన్ తీద్దాం. సో ఈవెన్ నెంబర్స్లో నుంచి సో 2 కామన్ తీసామంటే సో 2 into n. సో ఇందులో 2ని కామన్ తీసామంటే 2 into n minus 1. సో 2ని కామన్ తీస్తాం. సో n మిగులుతుంది 1. సో నెక్స్ట్ ఇందులో కూడా 2ని కామన్ తీద్దాం. సో n minus 2. సో అండ్ సో ఆన్ 3 into 2. సో 2 into 2. సో 2 into 1. సో స్క్వేర్ కదా. సో స్క్వేర్. సో ఇదైతే ఏం చేంజ్ చేయలేదు. యాజ్ ఇట్ ఈజ్ అలానే రాసేద్దాం. సో 2n minus 1, 2n minus 3 and so on 5 into 3 into 1 whole square. సో ఈ టర్మ్స్ కూడా ఏం చేంజ్ చేయలేదు. యాజ్ ఇట్ ఈస్. సో 2n ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ 2 మనకి ఎన్నిసార్లు రిపీట్ అయింది? సో 2 into 2 into 2 into 2. సో n టర్మ్స్ వరకు అయితే మనకి రిపీట్ అయింది. సో ఇది ఈవెన్ నెంబర్స్ కదా. సో 2 to the power of ఈవెన్ నెంబర్స్ కాబట్టి సో 2 into n. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ లోపల సో అంతా మిగిలింది మనకి ఇక్కడ. సో 2n. సో 2ని కామన్ తీసాం. ఎన్ని టర్మ్స్ ఉంటాయి? ఈవెన్ టర్మ్స్ కాబట్టి సో 2 to the power of n. సో నెక్స్ట్ 2n minus 1. సో 2n minus 2 and so on 3, 2, 1. సో ఇదైతే ఏం చేంజ్ చేయలేదు. సో 4n minus 1. సో 4n minus 3 and so on 5, 3, 1. So divided by. సో ఇదన్నీ సో n టర్మ్స్. సో ఇందులో మనం 2ని కామన్ తీస్తున్నాం విత్ స్క్వేర్. ఈ స్క్వేర్తో కలిపి కూడా మనం 2ని కామన్ తీసామంటే సో 2 అయితే n టర్మ్స్ 2 to the power of n ఉంటుంది. సో ఈ స్క్వేర్తో మనం మల్టిప్లై చేసామంటే
2 to the power of 2n. సో 2 to the power of 2nని మనం కామన్ తీస్తున్నాం. సో ఇందులో మిగిలిందంతా n into n minus 1. సో n minus 2 and so on. సో 3, 2, 1 square. సో నెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్. సో ఈ టర్మ్ అయితే ఏం చేంజ్ చేయట్లేదు, యాజ్ ఇట్ ఈస్. సో 2n minus 1, 2n minus 3 and so on 5, 3, 1 square into n factorial square by 2n factorial. సో ఈ పవర్ గెట్ క్యాన్సిల్. సో ఇది ఎలా ఉంది? సో 2n minus 1, 2n minus 2 and so on 3, 2, 1. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 2n ఫ్యాక్టోరియల్ కదా. సో 2n ఫ్యాక్టోరియల్ని ఎక్స్పాండ్ చేస్తే ఈ వాల్యూ కదా వస్తుంది. సో 2n ఫ్యాక్టోరియల్ సో ఇదైతే ఏం చేంజ్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్. సో 4n minus 1, 4n minus 3 and so on 5, 3, 1 by సో ఇది n into n minus 1, n minus 2 and so on 3, 2, 1. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? n ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, సో n ఫ్యాక్టోరియల్ స్క్వేర్. సో ఇదైతే ఏం చేంజ్ చేయలేదు. సో 2n minus 1, సో 2n minus 3 and so on 5, 3, 1 into సో n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. సో 2n ఫ్యాక్టోరియల్ అంతే కదా. సో ఈ టర్మ్ n1 ఫ్యాక్టోరియల్, 2n ఫ్యాక్టోరియల్, 2n ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సిల్. సో మనం ప్రూవ్ చేయాల్సింది, సో ఇది మల్టిప్లికేషన్లో ఉంది. సో మనం రీరైట్గా రాసుకుందాం. సో లాస్ట్ టర్మ్ని ఫస్ట్ టర్మ్స్లోకి రాసుకుందాం. సో మల్టిప్లికేషన్ మళ్ళీ మనకి యాజ్ ఇట్ ఈజ్ మన వాల్యూస్ అయితే వస్తాయి. సో అండ్ సో అండ్ సో ఈ టర్మ్స్ని మనం రీరైట్ చేస్తున్నాం అంతే. సో 4n minus 1, 4n minus 3, 4n minus 3, 4n minus 1 by so 1, 3, 5 and so on. So 2n minus 3, so 2n minus 1. సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. సో ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, సో ఇక్కడ స్క్వేర్, సో మొత్తానికి కలిపి స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు RHS. సో మనం ఇదే ప్రూవ్ చేయాల్సింది. సో RHS. సో 135, 4n minus 1, సో 135 and so on 2n minus 1 whole square and so on 2n minus 1 whole square RHS. సో అర్థమైంది కదా, సింప్లిఫై చేసుకుంటూ మనం RHSని ప్రూవ్ చేసాం. సో నెక్స్ట్, ఇఫ్ ఎ సెట్ A has 12 elements. సో సెట్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 12 ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ హ్యావింగ్. సో ఏ సెట్ యొక్క సబ్సెట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ కండిషన్ అయితే ఓన్లీ 4 ఎలిమెంట్స్ ఉండే 4 ఎలిమెంట్స్ ఉండే సబ్సెట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్. అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్ అంటే సో 3 ఉండొచ్చు, సో 3 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, సో 3 కంటే తక్కువ ఉండకూడదు అట్లీస్ట్ అంటే. సో అదే అట్మోస్ట్ అంటే సో 3 ఉండాలి. సో 3తో లెస్, తక్కువ ఉన్నా పర్వాలేదు, ఎక్కువ అయితే ఉండకూడదు. సో మనకి ఇక్కడ 12 ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. సో అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్ అంటే 3 నుంచి మనకి సో 3, 4, 5, 6 అండ్ సో ఆన్ 12 వరకు ఉన్నా పర్వాలేదు. సో 3 కంటే తక్కువ కాకూడదు అట్లీస్ట్ ఉన్నప్పుడు. సో 3 కంటే లెస్ ఉండకూడదు. అట్మోస్ట్ అన్నట్లయితే సో అట్మోస్ట్ 3 ఎలిమెంట్స్ అంటున్నారు. సో కంపల్సరీ 3 ఎలిమెంట్స్ అయితే ఉండాలి. సో 3 కంటే తక్కువ ఉన్నా పర్వాలేదు. సో లెస్ అంటే 2 ఎలిమెంట్స్, 1 ఎలిమెంట్, 0 ఎలిమెంట్స్. సో ఈ విధంగా ఉన్న సబ్సెట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అర్థమైంది కదా, అట్లీస్ట్, అట్మోస్ట్,
3 అట్లీస్ట్ అంటే 3 కంటే మోర్ 12 ఎలిమెంట్స్లో ఎన్ని ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు. 3 ఉండాలి కంపల్సరీ, 3 కంటే మోర్ ఉండొచ్చు. సో అట్మోస్ట్ అంటే 3 కంటే లెస్ ఉండాలి, 3 ఉండాలి, 3తో పాటు లెస్ ఉండాలి. సో అర్థమైంది కదా. సో నా ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం సొల్యూషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ in set A is, సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 12. సో టోటల్ సబ్సెట్స్ మనకి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి, టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ A formed, సో 2 to the power of n, సో n equals to 12 elements. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 12 ఎలిమెంట్స్, సో 2 to the power of 12. సో నా ఫస్ట్ కండిషన్, సో 4 ఎలిమెంట్స్ ఉండే సబ్సెట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ A with exactly 4 ఎలిమెంట్స్, మనకి ఎగ్జాక్ట్గా 4 ఎలిమెంట్స్ ఉండే సబ్సెట్స్ కావాలి. సో 12 ఎలిమెంట్స్లో నుంచి 4 ఎలిమెంట్స్ అంతే కదా, 12C4. సో కాంబినేషన్ యూజ్ చేసుకొని మనం 12C4, 12 సబ్సెట్స్లో 4 ఎలిమెంట్స్, సో 495. సో ఇదైతే మనం సింప్లిఫై చేసామంటే n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ n మైనస్ r ఫ్యాక్టోరియల్, సో 12 ఫ్యాక్టోరియల్ మైనస్ 4. సో ఈ వాల్యూ అయితే 495. సో సెకండ్ వన్, ద రిక్వైర్డ్ సబ్సెట్స్ contain at least 3 ఎలిమెంట్స్. సో మనకి ఇక్కడ అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్ ఉండాలి, 3 కన్నా మోర్ ఉన్నా కూడా పర్వాలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 12, సో మనకి ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం 2 to the power of 12 సబ్సెట్స్ అయితే ఉన్నాయి కదా. ఈ టోటల్ సబ్సెట్స్లో మనకి ఇక్కడ జీరో ఎలిమెంట్ ఉండే సబ్సెట్ ఉండొచ్చు. 1 minute. హలో. సో 12C, సో 0 ఎలిమెంట్స్ ఉండే సబ్సెట్ ఉండొచ్చు, సో 1 ఎలిమెంట్ ఉండే సబ్సెట్ ఉండొచ్చు, సో 2 ఎలిమెంట్స్ ఉండొచ్చు. సో ఈ టోటల్లో నుంచి మనం ఈ 3ని కనుక సబ్ట్రాక్ట్ చేసినట్లయితే సో ఈ టోటల్ సబ్సెట్లో నుంచి మనం 0 ఎలిమెంట్స్ ఉండే సబ్సెట్స్ని, మళ్ళీ 1 ఎలిమెంట్ ఉండే సబ్సెట్ని, సో 2 ఎలిమెంట్స్ ఉండే సబ్సెట్ని మైనస్ చేసినట్లయితే మనకి అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్, సో 3 కంటే మోర్ ఉండే ఎలిమెంట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం స్టెప్ని రాద్దాం.
నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ with exactly 0 elements is so 12 subsets 12 elements లో నుంచి 0 ఎలిమెంట్స్ ఉండే సో 12C 0 సో సేమ్ subsets of A with exactly 1 element సో 1 ఎలిమెంట్స్ ఉండే subsets is so 12C 1 so number of subsets of A with exactly so 2 elements సో వీటిని మనం ఈ సబ్సెట్స్లో నుంచి మైనస్ చేసామంటే మనకు కావాల్సిన వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు సో 2 ఎలిమెంట్స్ సో 2 సో టోటల్ సబ్సెట్స్ అయితే 2 to the power of 12 కదా therefore number of subsets of A with at least 3 elements సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సో టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ సో టోటల్ సబ్సెట్స్లో నుంచి మనం సో 0 ఎలిమెంట్స్ ఉండే వాటిని 1 ఎలిమెంట్స్ ఉండే వాటిని 2 ఎలిమెంట్స్ ఉండే వాటిని సబ్సెట్స్ని మనం మైనస్ చేస్తున్నాం సో నెంబర్ ఆఫ్ subsets contain 0 or 1 or 2 elements total number of subsets 2 to the power of 12 minus సో ఇప్పుడు ఇంతకుముందు రాసుకున్నాం సో 12C 0 ప్లస్ సో ఈ మూడింటిని మనం మైనస్ చేద్దాం 12C 1 12C 2 సో ఈ మొత్తం కనుక మనం సింప్లిఫై చేస్తే 1 ప్లస్ 12 ప్లస్ మన వాల్యూ అయితే ఇది రావాలన్నమాట సో మొత్తం సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ సో నెక్స్ట్ అట్మోస్ట్ 3 సో అట్మోస్ట్ 3 అంటే లెస్ దాన్ 3 ఉండాలి 3తో తక్కువ ఉన్నా పర్వాలేదు సో కాబట్టి మనం the required subsets contains at most 3 elements and that is it may contain 0 or 1 or 2 or 3 elements ఈ ఎలిమెంట్స్ ఉండే వాటిని మనం యాడ్ చేస్తే సరిపోతుంది
So therefore number of subsets of A with at most 3 elements equals to so 0. సో 12లో నుంచి 12C 0. సో నెక్స్ట్ 1 ఎలిమెంట్ ఉండేది 12C 1. సో నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ 12C 2. సో 3 ఎలిమెంట్స్ 12C 3. సో మనం ఇంతకుముందే ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. సో ఎగ్జాక్ట్లీ 0 ఎలిమెంట్స్, సో 12 ఎలిమెంట్స్లో అయితే 0, ఎగ్జాక్ట్లీ 1 12C 1, ఎగ్జాక్ట్లీ 2 ఎలిమెంట్స్ 12C 2, సో ఎగ్జాక్ట్లీ 3 ఎలిమెంట్స్ 12C 3. సో వీటి మొత్తాన్ని మనం సింప్లిఫై చేసామంటే మన వాల్యూ అయితే 299 అయితే రావాలి. సో అర్థమైంది కదా ఈ ప్రాబ్లం. సో మనం ఓన్లీ ఇక్కడ అట్లీస్ట్ అట్మోస్ట్ ఈ డిఫరెంట్ అయితే మనకి అర్థమైనట్లయితే మనం ఈ ప్రాబ్లమ్ని సింపుల్గా సింప్లిఫై చేయొచ్చు. సో అట్లీస్ట్ 3 అంటే సో మోర్ ఉండాలి. సో ఈ సబ్సెట్స్లో నుంచి సో 0 1 2 3 ఎలిమెంట్స్ని మైనస్ చేస్తే సరిపోతుంది. సో అట్మోస్ట్ అంటే 3 ఉండాలి, 3 కంటే తక్కువ ఉన్నా లెస్ ఉన్నా పర్వాలేదు. సో కాబట్టి వీటినన్నిటిని యాడ్ చేసాము. సో అర్థమైంది కదా. సో in this video we solved the problems Roman number 3 లోని first and second problems. If you have any doubts you can